మూర్తి గారు చెప్పండి చెప్పండి. మూర్తి గారు, మనం ఏటీఎం చార్జెస్ పెంచడాన్ని ఎలా చూస్తున్నారు? మీరేం చెప్తారు దీని గురించి? సో ఏటీఎం చార్జెస్ అనేవి యాక్చువల్ గా అయితే ఉన్నాయండి, గతంలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ₹2 బ్యాలెన్స్ ఎంక్వైరీకి రూపాయి కూడా పెంచుతున్నారు. మే 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే ఎవరికి తెలియని ఒక 2 పాయింట్లు ఉన్నాయండి ఇందులో. ఏంటంటే నాన్ బ్యాంకింగ్ అవర్స్ అంటే బ్యాంక్ టైమింగ్స్ మినహాయిస్తే నాన్ బ్యాంకింగ్ అవర్స్ లో ట్రాన్సాక్షన్ చేస్తే అదనపు ఛార్జీలు వేస్తున్నారండి కొంతమంది ప్రైవేట్ బ్యాంకులు. ఇప్పుడు మనం వేసినా బాధుడే తీసినా బాధుడే అన్నట్టు ఉంది. అంటే ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైనాయి మన ఇండియాలో చూస్తే గనక, అది అందరికి తెలిసిందే. సో డిజిటల్ పేమెంట్లు ఎక్కువ అయినాయి అంటే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటేనే కదా మనం పేటిఎం, ఫోన్ పేనో, గూగుల్ పేనో చేసేది. బ్యాంక్ లో అకౌంట్ లో డబ్బులు ఉండాలి కదా. సో అకౌంట్ లో డబ్బులు ఉండాలంటే ఖచ్చితంగా మీరు డిపాజిట్ చేయాలి. అంటే బ్యాంక్కి వెళ్ళటం అయినా చేయాలి, లేదా ఏటీఎం సెంటర్కి వెళ్ళి డిపాజిట్ దాంట్లో డిపాజిట్ చేయాలి, రైట్? ఇప్పుడు మనకి ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది, మనం 6 తర్వాత బ్యాంక్ మూసేస్తారు. ఏ బ్యాంక్ అయినా మూసేస్తున్నారు. ఒకప్పుడు ఉండేది 8 to 8 బ్యాంకింగ్ సర్వీస్ అని, ఇప్పుడు లేదు. ఏ బ్యాంక్ లేదు. 6 తర్వాత క్లోజ్, షట్ డౌన్. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, 3:30 తర్వాత అంటే డిపాజిట్ క్లోజ్ అయిపోయిన మరుక్షణం మీరు 3:45 డిపాజిట్ చేసినా దట్ షుడ్ బి చార్జబుల్ అండి. దానికి లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది. ఒక్కొక్క అకౌంట్ కి ఎవరి అకౌంట్ ఇది దాన్ని బట్టి ఉంటుంది కదా. సో ఎవరి అకౌంట్ క్రైటీరియాని బట్టి చార్జెస్ అనేవి బాదుతున్నారు. ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంకులు అప్లై చేసేసినాయి కూడా. సో ఇక్కడ ఏంటంటే ఏటీఎం లో ఫ్రీ అనేది ఒక 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ ఛార్జెస్ ఉంటాయి. ఇంటర్చేంజ్ ఛార్జెస్ అంటే ఏంటంటే మీది ఫలానా బ్యాంక్ అనుకోండి, మీరు వేరే బ్యాంక్ ఏటీఎం యూజ్ చేస్తే ఇంటర్చేంజ్ ఛార్జెస్ అనేవి పడతాయి. అవి మీకు 2 times, 1 time, 3 times ఇస్తున్నారండి కొన్ని బ్యాంకులు. కానీ ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మీరు డిపాజిట్ చేస్తే ఖచ్చితంగా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తానండి, గవర్నమెంట్ బ్యాంకులే నాన్ బ్రాంచ్, ఇప్పుడు మీరు మియాపూర్ లోనో మీ అకౌంట్ బ్రాంచ్ ఉందనుకోండి. సో మీరు ఏ కోటిలోనో ఉండి సరే ఇక్కడ నా బ్యాంక్ ఉంది కదా అని వెళ్ళి డిపాజిట్ చేశారనుకోండి, నాన్ లోకల్ బ్రాంచ్ అని ఛార్జ్ చేస్తారండి. అంటే మీ అకౌంట్ లో మీరు డబ్బులు వేసుకున్నా ఛార్జే, ఇప్పుడు డబ్బులు తీసినా ఛార్జే. అంటే వేసినా బాధుడే, తీసినా బాధుడే. దీనికి అక్కడ బీజేపీ ఒక ఆయన ఉన్నారండి, ప్రేమ్ గాంధీ గారు, ఇందాక నేను చూస్తున్నాను. సో ఆయన సమాధానం చెప్పాలి. ఏంటంటే సీతారాం గారు ఎప్పుడైతే ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చారో అప్పటి నుంచి ఈ బ్యాంక్ సెక్టార్స్ మీద నియంత్రణ అనేది లాక్కోవాలని చూస్తున్నారు. మొన్న కూడా ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చూశారు, ఆర్బీఐ మీద నియంత్రణ కావాలి సెంట్రల్ గవర్నమెంట్ కి అని. ఎందుకు ఆమె అంత డెస్పరేట్ గా ఉంది నియంత్రణ కావాలి అని బ్యాంకుల మీద అనేది ఒక క్వశ్చన్ అండి. ఆయన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి, ఈ ఐబిఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ గానీ, రిజర్వ్ బ్యాంక్ అసోసియేషన్ గానీ ఈ ప్రైవేట్ బ్యాంకులకి వదిలేశారండి. అంటే ఇప్పుడు మీరు ₹2 పెంచారంటున్నారు కదా, అవి కేవలం గవర్నమెంట్ బ్యాంకులకి మాత్రమే. రూపాయి పెంచారు ఏది మన బ్యాలెన్స్ చూసుకోవడానికి. సో అది ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులే. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులకి దీని మీద స్వేచ్ఛ ఇచ్చేశారు. అంటే మీ ఇష్టం, మీరు మీ వెసులుబాటుని బట్టి పెంచుకోండి అని. సో ఇక్కడ ఏంటి అంటే మొబైల్ ఏటీఎం బ్యాంక్స్ అనేవి రావాలండి. ఫ్యూచర్ లో మనం డిజిటల్ ఇండియా అవ్వాలి, మనకి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటున్నారు కాబట్టి మొబైల్ బ్యాంకింగ్స్ రావాలి. అంటే మీ ఇంటి దగ్గరికే సర్వీస్, మొబైల్ బ్యాంక్ సర్వీస్. ఇప్పుడు మన కార్వాన్లు ఉంటాయి కదా, చెప్పండి. ఇప్పుడు ఉన్న ఏటీఎంస్ నే క్లోజ్ చేయబోతున్నారు అంటే ఇంకా మొబైల్ ఏటీఎంస్ వస్తే ఎవరు యూజ్ చేసుకుంటారు? అంటే ఇవి క్లోజ్ చేసిన తర్వాత రావాలంటున్నారు, ఇప్పుడే రావాలంటున్నారు. నేను మొబైల్ బ్యాంకింగ్, నేను మొబైల్ ఏటీఎం అనట్లేదండి, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ రావాలి అంటున్నా. బ్యాంకింగ్ సర్వీసెస్ వచ్చినప్పుడు మీకు ఏటీఎంలు అనేది ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పటికే ఏటీఎంలు ఎవరు యూజ్ చేయట్లా, కానీ డెబిట్ కార్డ్ మస్ట్ ఉండాల్సిందే. డెబిట్ కార్డు త్రూనే మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. అదర్ దాన్ డెబిట్ కార్డ్ మీరు చేయలేరు, ఇప్పటికీ చేయలేరు. మీరు డెబిట్ కార్డే ఎంట్రీ చేయాలి అక్కడ, ఆర్ ఎల్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. సో డెబిట్ కార్డ్ అనేది కొన్ని యాప్స్ లో మస్ట్ గా ఉంది. సో ఇప్పుడు డెబిట్ కార్డు మినహాయిస్తే దాని ప్రకారం మీరు ఏటీఎం లో వెళ్ళి విత్డ్రా చేసుకోవడం, డిపాజిట్ చేసుకోవడం చేసుకుంటున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో ఇలాగే చార్జెస్ మాత్రం పెంచితే డెఫినెట్ గా ఇది ఆర్థిక దాని మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందండి. మన దేశ ఆర్థిక పురోగతి మీద కూడా చూపెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ యూపీఐ పేమెంట్స్ అనేవి రేపొద్దున తగ్గిపోతూ క్యాష్ ని
ఒకప్పుడు మనం ఎలాగైతే దాచుకునే వాళ్ళం లాకర్స్ లోని నోట్ల కట్లు అలా దాచుకోవడం మొదలు పెడతారండి. ఎందుకంటే బ్యాంకుకి అనవసరంగా 50 రూపాయలు కడతాం ఎందుకు, అనవసరంగా ఇంకోటి కూడా చెప్తా అండి, కొన్ని కార్డ్స్ మీద క్రెడిట్ కార్డ్స్ మీద చార్జెస్ కూడా విపరీతంగా వేస్తున్నారు. మళ్ళీ దాని మీద కూడా జిఎస్టీ అనేది ఉంటుంది. సో ఆ జిఎస్టీకి కూడా కొంతమంది బ్లాక్ మనీని ఖచ్చితంగా దాచుకుంటారు. అప్పుడు బ్లాక్ మనీ పెరుగుతుంది, ఇది దేశ ఆర్థిక పురోగతిని కూడా దెబ్బతీస్తుంది అనేది నా అభిప్రాయం. ఓకే, ప్రేమ్ గాంధీ గారు మీరేమంటున్నారంటే నల్లధనం బయటకు వస్తుంది అంటున్నారు. ఇప్పుడు అనలిస్టులు లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే నల్లధనం ఇంకా పేరుకుపోవచ్చు అంటున్నారు. నల్లధనం అని కాదండి, అంటే ప్రభుత్వం ట్యాక్స్ రూపాయన చెల్లించకుండా చేసేటువంటి లావాదేవీల వల్ల ప్రభుత్వం నష్టపోతుంది. ట్యాక్స్ రూపాయన వచ్చేటువంటి డబ్బు రాకుండా దుర్వినియోగం అయితే అనేటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. వారు అంటా ఉన్నారు, ఆర్బీఐ మూర్తి గారు చెప్తా ఉన్నారు, ఆర్బీఐ మీద కొంత మాకు నియంత్రణ కావాలంటే ఆర్బీఐ మా అండర్లో లేదు కాబట్టి అడగడం తప్పలేదు. నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు, ఇలా ఛార్జెస్ తగ్గియాలంటే మాకు అధికారం ఉండాలి కదా, అధికారం లేకపోతే ఎట్లా తగ్గగలుగుతాం? మీరు నన్ను మొదట రాగానే అన్నారు, నేను చెప్పిన మేడం ఆర్బీఐ వేరు కేంద్రం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు, అవకాశం లేదండి. వినండి, మాకు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కేంద్రంకి కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐలో ఈ సమస్య ఈ కాదు, ఇది సూచన చేయాలి, ఇది తగ్గించాలి, ఇది మాట్లాడినటువంటి అవకాశం లేదు కాబట్టి కొంత దాన్ని నియంత్రణ కోసం ప్రయత్నం చేసినాం, దానికోసం బిల్లు ప్రవేశపెట్టాం, అది అనుకున్నాం, కుదరలేదు, చేయలేదు. కాబట్టి ఒక విషయము, ప్రజల యొక్క సంక్షేమం ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వం అది మాత్రమే ఆలోచిస్తుంది తప్ప వేరే ఆలోచించే పరిస్థితి లేదు. ఇలా ఇంత మాట్లాడుతున్నాం, మేమే అంటా ఉన్నాం, ఎవరు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఎంఎస్ఎంఈ లోన్లు వారు మాట్లాడుతున్నారు, లేదా గతంలో శేషి గారు కూడా చెప్పారు, ఎంఎస్ఎంఈ లోన్ల మీద ఇలా 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు చేసినాము, ఏ గ్యారంటీ లేదు అండి. కేంద్ర ప్రభుత్వం ఖాళీ బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారు మినిమం ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తోనే ఇస్తున్నప్పుడు వీళ్ళని అందరినీ వ్యాపార కోణంలో ముందుకు రమ్మనే కదా. అంటే ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం ఎక్కడ చేస్తలేదు. కొన్ని ప్రైవేట్ వ్యవస్థలు ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్నటువంటి వ్యవస్థకి గవర్నమెంట్ బ్యాంక్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా వాళ్ళకి తెలుసు, రియల్ గా కూడా తెలుసు, అన్ని ప్రైవేట్ వ్యవస్థలు ప్రైవేట్ బ్యాంకులలో వాళ్ళు ఎందుకు పోతారంటే సర్వీస్ బాగుంటది, వాళ్ళు అది ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. గవర్నమెంట్ బ్యాంక్ కి ప్రైవేట్ బ్యాంక్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను ఒప్పుకుంటాను. కానీ మీరు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని అంటే చాలా వరకు ఎవరైతే పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రైవేట్ బ్యాంకులతో ఉన్నటువంటి అనుసంధానం వేరుంటది. వాళ్ళు ఒకటే రోజులో ₹1 ట్రాన్సాక్షన్ చేస్తారు, ఒక రోజులోనే ఇచ్చేస్తారు. అవసరం ఉందంటే వాళ్ళ దగ్గర వాళ్ళ చెక్ వచ్చింది అనుకోండి, ఒక 50 లక్షల రూపాయలు చెక్ వచ్చింది, వాళ్ళ అకౌంట్ లో 40 లక్షలు ఉన్నాయి అనుకోండి, మేనేజర్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని అందులో 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి చెక్ కూడా పాస్ చేస్తారండి. బ్యాంకింగ్ సెక్టర్ లో గవర్నమెంట్ బ్యాంక్ లో సాధ్యం కాదు. అది 100 రూపాయలు తక్కువ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు, బాబు నీ చెక్ ఫెయిల్ అవుతుంది అని అంటారు. ఫోన్ కూడా చేయరు మేడం, చెక్ ఫెయిల్ అయిపోతుంది, ఫోన్ కూడా రాదు, చెక్ ఫెయిల్. అంటే దీనికి దానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళ ఆర్థిక కోణంలో, అది వ్యాపార కోణంలో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ బ్యాంకు సర్వీస్ లాగా పనిచేస్తా ఉంది. సర్వీస్ అంటే మంచి సర్వీస్ ఇవ్వాలి కదా. అవునండి, ఎస్బీఐ సరిగా రెస్పాండ్ అవ్వరు. ప్రేమ్ గాంధీ గారు సరిగా రెస్పాండ్